సింగరేణిలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలు కార్మికుల సమస్యలపై నిర్వహించే సింగరేణి పరిరక్షణ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఈ నెల 7న గోదావరి కనికి రానున్నట్లు తెలంగాణ బొగ్గుకని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి తెలిపారు. శ్రీమయి కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ సదస్సులో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై హరీష్ రావు ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. కార్మికులు యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సైలెంట్ పెట్టుకోండి ఈ నెల 7వ తారీఖున గోదావరి ఖని శ్రీమయి కన్వెన్షన్ కాజిపల్లెలో శ్రీ కన్నీరు హరీష్ రావు గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీ వారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటు చేసినటువంటి సదస్సులో పాల్గొంటున్నటువంటి సందర్భంగా ఈ బెల్లంపల్లి గోదావరి ఖని రీజియన్ కార్మిక సోదర సోదరీమణులకి ఈ ప్రాంత యువతకి ఆ సదస్సుకి హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయ్యి 8 గంటల వరకు నడిచేటువంటి ఆ సదస్సులో హరీష్ రావు గారి యొక్క ప్రెజెంటేషన్ కానీ ప్రసంగం కానీ దాదాపుగా 2 గంటల వరకు కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఈరోజు సింగరేణిలో ఏ పరిస్థితి ఉన్నది, ఒక కార్మికుని యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి అయితేంది, ఆయన సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి అయితేంది, లేదా అభివృద్ధి విషయంలో తెలుసుకోవాలి అని అంటే ఆ సదస్సుకు హాజరు కండి. అలాగే ఈ సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన నిగ్గు తేల్చేటువంటి విషయాలను చెప్పబోతున్నటువంటి ఈ సదస్సుకు మీరంతా తప్పకుండా హాజరు కమ్మని చెప్తా ఉన్నాం. ఈరోజు మెడికల్ బోర్డు కోసం వేచి చూస్తున్నటువంటి కార్మిక వర్గం, వారి యొక్క నిరుద్యోగ యువత ఉన్నారు. గత 15 నెలలుగా ఒక్క మెడికల్ బోర్డు పెట్టినటువంటి వేచి చూస్తున్నటువంటి మీరందరూ కూడా తప్పకుండా ఆ మెడికల్ బోర్డు విషయంలో హరీష్ రావు గారి యొక్క స్పందన కోసం మీరు రావాలి అని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కేసీఆర్ గారు అమలు చేసినటువంటి విద్య వైద్యం అయితేంది, ఆర్థిక పురోభివృద్ధి అయితేంది, లాభాల వాటా పెంచినటువంటి దాంట్లో ఎంత స్పష్టంగా ఉన్నది ఆ రోజు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన 6,000 కోట్ల రూపాయలు దాచిపెట్టినవి ఏమైంది అనేటువంటి విషయాలపైన స్పష్టత రావాలి అంటే ఈ సదస్సుకు హాజరు కావాలని కోరుతా ఉన్నాం. అలాగే బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి సభలో ఏదైతే విజిలెన్స్ కానీ ఏసీబీ ఎంక్వైరీ చేయాలి ఈ 13,000 మందిలో అనేటువంటి చెప్పినటువంటి దానిపైన మరి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండించాలి అనంటే, మీ ఉద్యోగానికి భద్రత కావాలి అనంటే దానికి ఒక్క బీఆర్ఎస్ పార్టీ టీబీజీ కేసు మాత్రమే అండగా నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టతనిచ్చేటువంటి ఆ యొక్క సదస్సుకు మీరు రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు అనేక అవినీతిని బయట తీయాలి అని అంటే, ఈ సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాలి అని అంటే, ఈ సింగరేణిని కాపాడుకోవాలి అంటే, 4 కాలాల పాటు నిరుద్యోగ యువతకు అండగా నిలవాలంటే ముందు మన సంస్థను రక్షించుకోవాలి. ఈ సంస్థ పరిరక్షణ కోసమే ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ అనేది కృషి చేస్తూ ఉన్నది. అందుకోసం మన యొక్క భవిష్యత్తు కోసం, మన యొక్క సంస్థ ఉనికి కోసం, మనుగడ కోసం కొత్త బొగ్గు బ్లాక్లను తెచ్చుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం పైన స్పష్టత ఇచ్చేటువంటి ఈ సదస్సుకు అన్ని వర్గాల కార్మిక సోదరులు సోదరీమణులు అందరూ కూడా హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ నెల 7వ తారీఖున జరిగేటువంటి 4 గంటలకు శ్రీమయి కన్వెన్షన్లో జరుగుతున్నటువంటి దానికి మీరందరూ కూడా హాజరు కావాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.